కన్నా తీయనైన మాట తెలుగేనా వీణ కన్నా వినసొంపై. నమస్కారం, నా పేరు అర్జున్, 9వ తరగతిలో చదువుతున్నాను. నా పేరు రియాన్స్, 9వ తరగతిలో చదువుతున్నాను. నా పేరు శ్రీకాంత్, 9వ తరగతిలో చదువుతున్నాను. నా పేరు ప్రసాద్, నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. మొదటిగా ఇద్దరు విద్యార్థులు వేదికపై మాట్లాడుకుంటున్నారు. ఈరోజు తెలుగు ప్రాముఖ్యత దినోత్సవం అంటున్నారు కదా, మనకు ఇప్పుడు అన్ని ఆంగ్లంలోనే వాడతాం. మనకు తెలుగుగా వస్తాం. అయ్యో అలా అంటావా? తెలుగు అనేది మన మాతృభాష. మనకు మన భావాలను మన మాటల్లో మాట్లాడుకోవడం అంతకంటే ఉంటుంది. కానీ వాణిజ్యంలో ఇంగ్లీష్ నేర్చుకోవడమే ముఖ్యం కదా. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు నేర్చుకోవడం నేరం లాంటిది. తెలుగు అనేది మనకు జ్ఞానానికి వాడతాం. తెలుగు అనేది మన సాంస్కృతిక ప్రతినిధి. దేశ భాషలకు తెలుగు దేశం చెప్పారు. ఈ సమయంలో ఉపాధ్యాయుడు వేదికపైకి వస్తారు. తెలుగు అనేది తల్లి మాట లాంటిది. పోతన్న దాశరథి శ్రీ త్యాగరాజు వంటి ఎన్నో మహాకారులు మన తెలుగు సాహిత్యం పట్ల ఎంతో కృషి చేస్తారు. అది ఖచ్చితమైన విషయం. మన భాషను ప్రేమించుకుంటే మన భవిష్యత్తును కూడా ప్రేమించుకోవడమే. చూసినాం రాయల తేజముకే మురిసినాం రుద్రమ రౌద్రముతో స్ఫూర్తి పొందాం నిండి గర్వం. ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒక్కో చోట ఒక్కో చరిత నరనరాలలో పారుతుందిరా తెలుగు పాలకుంట. ఏ దేశం ఎగినా ఎంత ఎదిగినా ఎదురు పడితే మన వాళ్ళెవరైనా బాగున్నారా అన్న పిలుపుకే ఎంత పులకరింతాం. తేనె కన్నా తీయనైన మాట తెలుగేనా వీణ కన్నా వినసొంపైన పాట తెలుగేనా. నా పేరు, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాష గొప్పతనం గురించి చెబుతున్నాను. శబ్దధారణలను సాధన చేద్దాం, తీయని గాలను శోధన చేద్దాం. తెలుగు భాషలో గొప్పదనమునే తీయలకు మాటలను చదివిద్దాం. మన తెలుగు భాష అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తేనె కన్నా తీయనైన మాట తెలుగే వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. నమస్కారాలు, నా పేరు రియాన్స్, 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 5 పొడుపు కథలు అడగబోతున్నాను. జారు కాని జారు, జవాబు బజారు. రెండవది దారం కాని దారం, జవాబు మందారం. నత్త కాని నత్త, జవాబు మేనంత. తూరు కాని తూరు, భూమి పైన
విశ్వరామయామ ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు హన్విక. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది తెలుగు, చిన్నారుల నవ్వుల అచ్చమైనది తెలుగు, చిన్నారుల నవ్వుల అచ్చం తెలుగు, అమృతం కంటే తీయనైనది తెలుగు, అందమైన తెలుగు భాష, అమ్మ చేతిలో గోరు ముద్ద అయిన తెలుగు, రుచిరాగాల ముద్ద తెలుగు. ధన్యవాదాలు. నా పేరు సుశల. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను ఒక పోయం చెప్పబోతున్నాను. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, సానుభూతి కంటే స్వార్థపల్లకు సాగు లేదు, సానుభూతి కంటే స్వర్గంపు లేదురా లలిత సూనజాల తెలుగు బాల. ధన్యవాదాలు. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం. అనువుగాని చోట అధికులు మన కొలువగాదు, కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా, విశ్వరాభిరామ వినువేమ. భావం. ఓ వేమన, అనుకూలత లేని చోట మనం గొప్పవాళ్ళమని చెప్పుకోరదు. అనుకువగా ఉండడం తక్కువ కాదు. కొండ పెద్దదైనా అద్దం ముందు చిన్నదిగానే కనబడుతుంది కదా. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు అనే పదంలో ఎంతో తీయదనం ఉంది. తీనలొలుగు భాష తెలుగు భాష. అటువంటి భాషను మరవకూడదు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది మన తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. గిడుగు వెంకట రామమూర్తి గారు తెలుగు గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేశారు. తెలుగు భాషలోని అన్ని పద్యాలు, గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. అటువంటి తెలుగు అమ్మ లాంటిది. అటువంటి మాతృభాష తెలుగు మరొకటి. ధన్యవాదాలు. నా పేరు నిత్విక. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. అమ్మ ఒడి ఎంతో చల్లనైనది, మనం బడిలో నేర్చుకున్న మాతృభాష అంతే కమ్మనైనది. ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎన్ని బంధాలు కలుపుకున్నా మాతృభాష పేగుబంధం వంటికి సాటి మరోది లేదు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు తమిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీకు గిడుగు రామమూర్తి గారి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి గారి జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. వ్యాకరణ అనే పేరుతో సంస్కృత భాష యొక్క అధిక ప్రభావముతో బిగుసుకుపోయిన తెలుగు భాషను సంస్కరించి అందరూ ఉపయోగించే, అందరికీ అర్థమయ్యే భాషను ప్రోత్సహించడమే వ్యవహారిక భాష ఉద్యమం. దీనికి పితామహుడు గిడుగు రామమూర్తి గారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నేను ఇవాళ ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను. పరనారి సోదరుడే పరదనము కాశపడక పరులకు ఇతుడే పరుందకం గౌడ మెగడకం పరువలీన నలుగునతడు పరముడు సుమతి. భావం. ఓ మంచి బుద్ధి కలవాడా, ఇతర స్త్రీలతో సోదరిలా మెలగాలి. వేరే వాళ్ళ ధనాన్ని ఆశించకూడదు. వేరే వాళ్ళ మంచి కోరుతూ ఉండాలి. వేరే వాళ్ళు పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. వేరే వాళ్ళు తిట్టినా తిరిగి తిట్టకుండా ఉండాలి. ఇలా ఉండదు అందరికన్నా గొప్పవాడు. ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు సాటి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే పద్యం దాశరథి శతకంలోనిది. ఈ పద్యాన్ని రామదాసు అని
పిలువబడే కంచన గోపన రచించాడు. దీన్ని ఆయన శ్రీరాముడికి సమర్పించాడు. పద్యం. వనకని చిక్కె మైనసము వాచవికి జరిపోయే మేను తామినికి చిక్కె చెల్వ తన వేగులు చెందలేడు తావినో మరి నశించలేటి తరమాయని మూటిని గెల్వ రైతు సాధనములు నీవే గావదగు దాశరథి కరుణాపయోనిధి. విద్యాశ్రీ, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీకు ఒక పద్యం చెప్పబోతున్నాను. ఆకొన్న కూడే అమృతము తాకొంకొకనిచ్చువాడే దాదా దరిద్రి సోకొంచువాడే మణిజుండు తెంకుకు గలవాడే వంశదిలకుండు సుమతి భావం. ఓ మంచి బుద్ధి గలవారా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నము అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. నేను తీయకుండానే దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునగలవాడే మనిషి, ధైర్యమునగలవాడే తన వంశానికి వంట తెస్తాడు. ధన్యవాదాలు. నా పేరు నందిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సామెతలు వంటివి చెప్తున్నాను. భాషానికి కోల్పోకముందే, మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే, మాతృభాష గొంతు నిర్వేకముందే, భాషను రక్షిద్దాం, అమ్మ భాషను బ్రతికిద్దాం, భాష గౌరవాన్ని వైభవంగా